ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తోందన్నారు సీఎం చంద్రబాబు. ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా సుపరిపాలన అందిస్తున్నామన్నారు. గత పాలనలో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలే ఇప్పుడు చేస్తోందన్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. జగన్ సర్కార్ వ్యతిరేక ఓట్లు చీలకుండా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేశాయన్నారు. ప్రభుత్వంలో 3 పార్టీలున్నా ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు వెళ్తున్నామన్నారు బాబు. ఏపీ అమరావతిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు బాబు. ఈరోజు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కారు వల్ల ఏ విధంగా అభివృద్ధి సాధ్యమో ఈ ఒక్క సంవత్సరంలో మనం అది కొంతవరకు చేసి చూపించాం. గత పాలనలో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏడాది కాలంలో బ్రాండ్ ఏపీ పునరుద్ధరణ జరిగిందని చెప్పారు. ఎక్కడ ఉన్నా వెంటాడుతాం అనే వైసీపీ ప్రకటనలు ఇబ్బందులు కలిగిస్తోందన్నారు. అప్రజాస్వామిక విధానాలు సహించమని స్పష్టం చేశారు పవన్. గత ప్రభుత్వ పాలకులు ఎంత ఇబ్బంది పెట్టారంటే ఎంత వికృతంగా తయారయ్యారంటే ఏదైనా మాట్లాడాలంటే భయం. అధికార వ్యవస్థ ఒక భయం గుప్పిట్లో చిక్కుకుపోయారు. నేను అడిగేవాడిని చాలా మంది అధికారులు, ఎందుకు మీరేం మాట్లాడలేదని. నాకు అర్థమైంది ఏంటంటే, మేము వచ్చిన తర్వాత నిజంగా రాజకీయ వ్యవస్థ కానీ బాధ్యతతో లేకపోతే అధికార యంత్రాంగం కూడా ఏమీ చేయలేదు, నిస్సహాయంగా చూస్తూ ఉండడం తప్ప అనేది మేము ప్రత్యక్షంగా చూసాం. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు మంత్రి నారా లోకేష్. గత పాలకుల అహంకారం, అరాచకంతో 151 సీట్ల నుంచి ఈ సంఖ్య 11కు పడిపోయిందన్నారు. కాలర్ ఎగరేసి తిరగడం కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజల కోసం నిరంతరం పనిచేయాలని సూచించారు లోకేష్. అన్ని సాధించామని కూటమి ప్రభుత్వం కాలర్ ఎగరేసుకుని తిరగట్లేదు. ఇంకా చేయాల్సిన చాలా పనులు మన ముందర ఉన్నాయి. గత పాలకులు 1000 రూపాయలు పెన్షన్ పెంచేదాకా 5 సంవత్సరాలు తీసుకుంటే మన ముఖ్యమంత్రి గారు తొలి నెలలోనే 1000 రూపాయలు పెన్షన్ పెంచింది మనం చూసాం. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే గ్రాస్ రూట్ లెవెల్లో బలంగా ఉండాలన్నారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడినా భయపడొద్దన్నారు సజ్జల. అతను ఏది అమలు చేయాలనుకోని ముందు అనే ఆలోచన కూడా ఉన్నట్లేదు చంద్రబాబు నాయుడుకు ముందు నుంచి. అందుకోసమే ఎంత కావాలంటే అసాధ్యమైన హామీలన్నీ ఇచ్చారు. అమలు చేయాలనే ఆలోచన కూడా లేదు. కాబట్టి అసలు ఇస్తున్నవి కూడా ఎందుకు ఇవ్వాలని అనుకున్నట్టున్నాడు, అనవసరం. బహుశా జగన్మోహన్ రెడ్డి గారి అనుభవం చూశాక ఏం చేసినా వీళ్ళు ఎన్నికల్లో అయితే ఓట్లు వేస్తారు, లేదు గ్యారెంటీ ఆ మాత్రం కూడా ఎందుకు ఇవ్వాలనుకున్నట్టున్నాడు. నడుస్తున్న పథకాలు కూడా ఆపేశాడు. జగన్ కారు కింద పడే సింగయ్య చనిపోయాడన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. పర్యటనకు 5 వాహనాలకే అనుమతిస్తే 50 వాహనాలు వెళ్లాయన్నారు షర్మిల. ఇంత బహిరంగంగా అందరూ కళ్ళ ముందు ఈ వీడియో ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే ఇది ఫేక్ వీడియో అనడం హాస్యాస్పదం. గత వైసీపీ పాలనతో రాష్ట్రం ఆగమైందన్నారు కూటమి నేతలు. పాలనపై కాకుండా దోపిడీపై దృష్టి పెట్టారని విమర్శించారు.